ఉంటది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి. రైట్ సార్, ఇదే విషయంపై డాక్టర్ శిఖమణి గారు కూడా వచ్చారు. ఎస్పీ రిటైర్డ్ విశ్రాంత ఎస్పీ రిటైర్డ్ శిఖమణి గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ శిఖమణి గారు, ప్రశ్న ఏదైతే ఉన్నదో ప్రజా పీస్ కమిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో చర్చల కమిటీ అని పీస్ కమిటీ అయితే వాళ్ళు చెప్పారో వాళ్ళ విజ్ఞప్తి మేరకు మార్క్స్ పార్టీ ఈరోజు సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఈరోజు వార్షోత్సవాలు ఏదైతే జరపబోతున్నారో ఆ నేపథ్యంలోనూ ఎక్కడైతే వీఐపీలకు కానీ వీవీఐపీలకు కానీ వారు అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు ఏదైతే సలహాలు ఇచ్చారో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎక్కడ కూడా సంఘటనలు మాత్రం జరగలేదు. అలాగే రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక శాంతియుత వాతావరణం చెప్పలేము, కానీ ప్రస్తుతం అయితే చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర బలగాలు దీన్ని ఆపడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాయి, ఈ సంస్మరణ సభలను విఫలం చేయడానికి పోలీస్ విభాగాలు ఎలా ప్రయత్నం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? దీని విషయంపై మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యా పేర్ సార్, గుడ్ హెడ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బాగా మాట్లాడారు, ఎన్ని విషయాలు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా బట్ ఇఫ్ దే డన్ ఎనీ ఓల్డ్ హ్యాబిట్స్ ఆర్ ఎనీ మిస్టేక్స్ అగైన్ ఇట్ విల్ బి ది రీగెయిన్ ఆఫ్ ది సేమ్ వార్ అనేది అన్నారు. అది మనం నిజంగానే అది కూడా ఆలోచించాలి. బిసైడ్ దాట్ అసలు ఈ వార్ అనేది కానీ ఏదైనా కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎన్హాన్స్మెంట్ బేసిక్ నుంచి ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పబ్లిక్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ట్రైబల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది వేరియస్ రీజన్స్, లేకుంటే పొలిటికల్ డిస్టర్బెన్సెస్, లేకుంటే పోలీస్ యొక్క ఓవర్ ఎంతూజియాజం, డిఫరెంట్ థింగ్స్. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే అది ఎదిగింది, ఆ లెవెల్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు మనకు అన్ని విషయాలు తెలిసినాయి, పబ్లిక్ తో బాగా టచెస్ వచ్చినాయి, ఇంటీరియర్ ప్లేస్ యూఆర్ గోయింగ్, ఈవెన్ లీడర్స్ ఆర్ గోయింగ్, పోలీస్ ఈస్ గోయింగ్, అన్ని వింగ్స్ మూవింగ్, రెవెన్యూ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్. సో మనము ఇప్పుడు అట్లీస్ట్ దీస్ డేస్ అంటే దీస్ ఇయర్స్ అంటే ఫోర్త్ కమింగ్ ఇయర్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ, మనము వాటిని ఆ యొక్క బాధల్ని, ఆ యొక్క కష్టాల్ని, నష్టాల్ని మనము రెక్టిఫై చేయగలిగే విధంగా మనమంటే గవర్నమెంట్ కానీ మిగిలిన అధికార వింగ్స్, డిఫరెంట్ వింగ్స్ ఇప్పుడే మాట్లాడాము, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తే దాని యొక్క ఉధృత గానీ దాని యొక్క ఎయిమ్స్ గానీ ఏదైతే ఫస్ట్ లో ఉన్నాయి ఆటోమేటిక్ గా మారిపోతాయి. కంపల్సరీ అది ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎవరు కూడా యుద్ధం కావాలని కోరుకోరు. నాకు ఇప్పుడు గుర్తొస్తుంటది అల్లూరి సీతారామరాజు ఒక మూవీలో ఏమంటాడంటే, నా జాతి జనులు ఇంకా సమరానికి సన్నిధులు కాలేదమ్మా అంటారు అని వాళ్ళ అమ్మతో చెప్తుంటాడు. ఎందుకు నాయన మళ్ళా రాజీ అని అంటే అప్పుడు అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వేరియస్ రీజన్స్, వాళ్ళు సమరానికి సన్నిధులు అయినా అవ్వకపోయినా ఒక టీం వర్క్ వీళ్ళు చేసుకుని వీళ్ళు చేస్తున్నారు. సో దాన్ని మనము ఎందుకు చేస్తున్నారనే పాయింట్ మీద మనం చేయలే, కానీ ఆల్వేస్ దాన్ని రిస్ట్రిక్ట్ చేయటం, దాన్ని ఆపాలని అంటాం కంటే కూడా ఎవరైతే పలాని కష్టం ఉందని చెప్తే ఆ కష్టాన్ని మనమే రెక్టిఫై చేస్తే వాళ్ళకి ఆ ఇష్యూ కాదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎప్పటి నుంచే నేను అంటుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని పాయింట్అవుట్ చేస్తారు, రెవెన్యూని చేస్తారు, అక్కడ లోకల్ ఉన్న నాయకుల్ని, కాంట్రాక్టర్ని, పెద్ద వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేస్తారు. ఎందుకు అనే రీజన్స్ మనకి తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. సో ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసే విధంగా ఇప్పుడు అడ్వాన్స్ అయితే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఇది, కానీ చేస్తే ఆటోమేటిక్ గా మన యొక్క మార్గము సుగమం అవుతుంది. ఏదైతే మీరు కోరుకున్నారో దాన్ని మనం ఆపాలనే ఉద్దేశం బాగా జరుగుతుంది. ఇకపోతే పోలీసులు హెచ్చరించే విఐపి సెక్యూరిటీ అని, విఐపి సెక్యూరిటీ ఓన్లీ బై ది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్ ఎనీవన్. విఐపి సెక్యూరిటీ అనేది వేరియస్ రీజన్స్. అందంగా ఉన్నా కూడా చంపేశాడు, అందవిహీనంగా ఉంటే అబ్రహాం లింకన్ చంపారు. అది పెద్ద రీజన్స్ కావు అవన్నీ. అలాగే పొలిటికల్ లేకపోతే ఫ్యాక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఒకటి కాదు. వాడు హై లెవెల్కి ఎదిగిపోతున్నాడంటే మాగుంట సుబ్బరామయ్యని చంపడానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఆయన విల్ బికమ్ సీఎం అవుతాడనే ఉద్దేశంతో, ఆయన కాకూడదనే ఉద్దేశంతో. తీరా చూస్తే వాళ్ళు చెప్పాను అందుకంటే ఇంకేమీ లేదు. ప్రతి లీడర్స్ కూడా ఒక్కొక్కళ్ళు పొలిటికల్ గా ఎదుగుతారనే భయం కొద్ది కూడా కొంతమందిని ఆ ఏరియా వాళ్ళు చంపేస్తారు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ ఎనిమీస్. సో దేర్ ఇస్ reason for the particular wing or particular persons. So VIP security is a common practice. We have to take proper security for the any VIP. Those who are in the ఏదైతే మనము ఇంటెలిజెన్స్ వింగ్ ఏదైతే ఫైనలైజ్ చేస్తుందో వాళ్ళ యొక్క థ్రెట్ పర్సెప్షన్ ని పర్సీవ్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. దట్ ఈస్ ట్రూ. అంతేగాని దీని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకునేది కాదండి. అలాగే మనం ట్రాఫిక్ కంట్రోల్,
అలాగే మనం యొక్క గవర్నమెంట్ ఆస్తుల్ని సేవ్ చేయటం, ఇవన్నీ మన యొక్క బేసిక్ డ్యూటీస్ ఆఫ్ ది వేరియస్ వింగ్స్. ఎస్పీఎఫ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, ఎనీ వింగ్స్ ఆర్ దేర్ లైక్ గ్రేహౌండ్స్ ఆల్సో నౌ దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యూటీస్, నాట్ ఓన్లీ దిస్ ఎనీ ఎక్స్ట్రీమిజం ఆర్ ఎనీ అడ్వాన్స్ activities, but they are doing other duties also. With VIPs they are moving, and many programs, Prime Minister entire Prime Minister program they have look after in the Vizag along with the police. So like that many wings are working, that is different. But ikkada base lo em problem undi anedi manam ఆలోచిస్తే దీన్ని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయటం కానీ వాళ్ళ యొక్క అవగాహన కూడా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట బిచ్చలవిడిగా ఇక్కడ ఇటు పోలీసుల వైపు నుంచి వెళ్ళి అటు నుంచి వెళ్ళి నక్సలైట్ల వైపు నుంచి వెళ్ళి ఏదైతే కాల్పులు జరుగుతున్నాయో, ఒకవైపు నక్సలైట్లు కాల్పులు విరమణ అధికారికంగా ప్రకటించారు, అయినప్పటికీ ఇటు నుంచి వెళ్ళి మాత్రం ఆపరేషన్ కగార్ పేరిట వారి మీద ఒకసారిగా దాడులు జరుగుతూనే ఎన్కౌంటర్ల పేరిట వారికి సంబంధించిన మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. మరో సంఘటన ఈ పునరావృతం కాకుండా దీనికి ప్రత్యేకమైన ఏదైనా మార్గం ఉన్నదని మీరు భావిస్తున్నారా? అదే రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ఇన్సర్జెన్సీ దేర్ ఇన్ హియర్ ఇన్ సెంట్రల్ సర్వీసెస్ ఆల్సో యూ హ్యావ్ వర్క్. సో ఇన్ యువర్ ఒపీనియన్, what the main how to stop this insurgency? ఈ ఇన్సిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, ఎవరు చేసేది అనేది, ఎవరు దాన్ని డిసైడ్ చేశారు అనేది మనం చూసుకోవాలి. ఎందుకు చేశారు అనేది కూడా మనం ఒకసారి మనకందరికి ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినా మనం ఏదో ఒక విధంగా మాట్లాడి మనం అడ్వాన్స్ కావాలనుకుంటుంటాం. మళ్ళీ దానికి మన పబ్లిక్ కూడా, ప్రెస్, మిగిలిన కొంతమంది ఇంటలెక్చువల్స్ దే విల్ క్లెయిమ్ దట్ ఇట్స్ ద రాంగ్ అని. సో ఇట్లాంటి అన్ని విషయాలు తెలిసినాయి. కాబట్టి బేసిక్ గా మనము ప్రాబ్లం సాల్వేషన్ కే పోవాలి. కానీ ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, మనము దీన్నేమో ఎంత చేసినా ఎవరేం చేసినా తప్పదు, అది ప్రజాస్వామ్య దేశం అనేది. కాదంటే మళ్ళా సేమ్ పాకిస్తానో లేకపోతే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, డిఫరెంట్ కంట్రీస్ అయిపోతుంది. ఇది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేస్తే ఆటోమేటిక్ గా అది ఎంత అసహ్యంగా అయిపోయిందో. మొన్న రీసెంట్ గా జరిగిన వారు కూడా మనము అంత లెవెల్కి వెళ్ళిపోయి సడన్ గా మనం ఆగిపోవాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ ఇంటర్ఫీరెన్స్, వాళ్ళ ఆర్డర్స్, వాళ్ళ కనుసన్నల్లో మనం ఉద్యోగం చేసినట్లు అయ్యింది. కాబట్టి మన దేశం ఏంటంటే అందరితో కలిసి ఉండేది. తర్వాత అందరూ కూడా మనం అద్దాల మేడలో ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే భారతదేశం అందరితో కలిసి సవ్యంగా ఒక సముచితమైన ఆలోచన విధానంతో జీవిస్తున్న దేశంగా నేను భావిస్తాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అగైన్ షుడ్ నాట్ మూవ్ టు అగ్రెసివ్ లెవెల్స్. అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనం అనుకోవచ్చు సెక్యూరిటీ పెట్టారు, లేకపోతే పోలీసులు, విఐపి సెక్యూరిటీ కామన్. అది విఐపి సెక్యూరిటీ అనేది కామన్. ఎందుకంటే విఐపి సెక్యూరిటీ మీకు రిపీట్ చేస్తున్నాను నేను, నాట్ ఓన్లీ విఐపి సెక్యూరిటీ, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ థింగ్స్, వీటన్నిటి సేవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి కూడా ఉంది. నాట్ ఓన్లీ పోలీస్, పౌరుడు కూడా హ్యాస్ టు సెక్యూర్ అవర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఇవి మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక ఇది చేస్తున్న దానికంటే నాకు తెలుసు, ఎందుకంటే ఇది మీకు తెలిసిందే, నాకే కదా ప్రతి వ్యక్తికి తెలిసిందే. ఇటువంటి చేసి మనము ఎప్పుడు కూడా దాన్ని సమూలంగా ఆపటం అనేది జరగదు. కాబట్టి దీనికి మూలం ఏంటి? అంతేగాని మనం ఏదో పైపోయినట్టు ఆ టానిక్లను, టాబ్లెట్ల వల్ల కాదు, ఇది ఆపరేషన్ వల్లే అవుతుంది. కాబట్టి ఆపరేషన్ అంటే బేసిక్ లెవెల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా మనం ముందుకు సాగితే ఎన్నో మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై కలవేని శంకర్ గారి దగ్గరికి వెళ్దాం.